హాయ్ అండి. నా నెక్స్ట్ ప్రయాణం ఇక్కడి నుంచి నిమిషాంబిక టెంపుల్‌కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అయింది. మధ్యలో ఆహ్, గోల్డెన్ రివర్‌లో ఆహ్, డిన్ లంచ్ చేసాము. లంచ్ చేసిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా అట్లా వెళ్తూ ఉండగా హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఆల్మోస్ట్ రివర్‌లో ఒక 30 మినిట్స్ అయింది. గోల్డెన్ రివర్‌లో లంచ్ చేసుకొని ఇక్కడి నుంచి కావేరీ నది, నిమిషాంబిక టెంపుల్ దగ్గర ఆనుకొని ఉన్న నది కావేరీ నది. కావేరీ నది చాలా అందంగా ఉంది. మీరు చూడొచ్చు. ఇంకా జూన్, జూలై, ఆగస్ట్ ఆ టైంలో అయితే ఇంకా వాటర్ ఎక్కువ ఫ్లో అవుతుందంట. ఆ కావేరీ నదిని ఆనుకొని ఉన్న టెంపులే నిమిషాంబిక టెంపులు. టెంపుల్ లోపలికి వెళ్తే ఒక్క నిమిషంలోనే అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు. అలాగే ఒక్క నిమిషంలోనే అమ్మవారు మన కష్టాలన్నీ తీర్చేస్తారంట. ఆమెను చూసి ఆ ఒక్క నిమిషం అపూర్వమైన నిమిషమే. సో, నిమిషాంబికని దర్శించుకొని ఆ పక్కనే శివయ్య ఉన్నారు. ఆ పక్కనే శివయ్య పక్కనే లక్ష్మీనారాయణ ఉన్నారు. మళ్ళీ నిమిషాంబిక టెంపుల్ నుంచి బయలుదేరాము. అక్కడి నుంచి మా డెస్టినేషన్ శ్రీరంగనాథ స్వామి టెంపుల్. శ్రీరంగనాథ స్వామి టెంపుల్ చాలా అందంగా ఉంది. మీరు చూడొచ్చు ఈ గోపురాన్ని, ఆ పక్కనున్న ఆ కట్టడాల్ని. ఇక్కడ చూస్తే నాకు 1000 స్తంభాల టెంపుల్ చూసినట్టుగా ఉంది వరంగల్‌లో. అట్లాగే ఉంది టెంపుల్. ఆర్కిటెక్చర్ కానీ, అది కానీ అంతా కూడా అట్లాగే ఉంది. రాజులు రాజులేనండి. మైసూర్ రాజులు బాగా కట్టించారు. కట్టడాలంతా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. చూడండి ఆ గోపురాన్ని, ఇక్కడ స్తంభాలు అవన్నీ. లోపలికి కెమెరా అలౌ లేదు. బట్ మీకోసం నేను పిక్స్ ఇస్తున్నాను అంతే.